సో మెయిన్ ఇక్కడ ఏముందంటే 30 నంబర్స్ ఉన్నాయమ్మా, కాన్సిక్యూటివ్ ప్రాబ్లమ్స్, కాన్సిక్యూటివ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 30. సో దీంట్లో నుంచి ఎన్ని తీసుకున్నామంటే 2 ఇంటీజర్స్ తీసుకున్నామా. 2 ఇంటీజర్స్ ఆర్ డ్రాన్, 2 ఇంటీజర్స్ ఆర్ డ్రాన్ at random. Find the probability that their sum is odd. సమ్ ఏం కావాలంటే మనకు ఆడ్ కావాలమ్మా. వినపడుతున్నాయి కదమ్మా? వినపడుతుంది. ఓకే అమ్మా. సపోజ్ మనకేమున్నాయంటే 1 to 30 నంబర్స్ ఉన్నాయి. 2 ఇంటీజర్స్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏమంటే 2 ఇంటీజర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 ఇంటీజర్స్ సమ్ చేస్తే ఎంత కావాలంటే ఆడ్ కావాలి. సో సమ్ ఆడ్ ఎప్పుడవుతుంది, ఆడ్ నెంబర్ ఎప్పుడవుతుంది అంటే ఒకటి ఈవెన్ నెంబర్ కావాలి, ఒకటి ఆడ్ నెంబర్ కావాలి. అవును సార్. ఓకే, సమ్ అనేది ఆడ్ ఎప్పుడవుతుంది అంటే దట్ ఈజ్ ఆడ్ ఎప్పుడవుతుంది, 1 ఈవెన్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్ ఇదైనప్పుడు మాత్రమే ఆడ్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 2 + 1. ఓకే, 2 + 1 దట్ ఈజ్ నథింగ్ బట్ 3, దట్ ఈజ్ ఆడ్ నంబర్. ఓకే, అంటే మనకు ఒక ఆడ్ నెంబర్ కావాలి అంటే గ్యారంటీ సమ్ ఆడ్ నెంబర్ కావాలంటే ఒక ఈవెన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ఆడ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయమ్మా? 30 ఉన్నాయి. సో 30 నంబర్స్లో వచ్చేసి మనకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి? ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మరి 30లో? 15 ఉంటాయి. ఓకే, అంటే 2, 4, 6, 8, 10, ఓకే 12 అట్లా అప్ టు 30 వరకు ఎన్ని ఉంటాయంటే 15, సగం ఉంటాయి. అట్లాగే మిగిలినవి ఎన్ని ఉంటాయంటే ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే మిగిలినవి ఎన్ని ఉంటాయి? రిమైనింగ్ 15. ఓకే, సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏమంటే ఒక ఈవెన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ఆడ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ ఈ బి ద ఈవెంట్ గెట్టింగ్ 1 ఈవెన్ నెంబర్ అండ్ 1 ఆడ్ నెంబర్. ఇది సెలెక్ట్ చేయాలమ్మా. ఓకే, దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు. సో ఒక ఈవెన్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. 15 ఉన్నాయమ్మా, 15లో ఒక ఈవెన్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు? 15C1 కదండి సార్? 15C1. అట్లాగే వచ్చేసి ఒక ఆడ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? 15C1 సార్. 15C1 బై టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకు? 30 సార్. 30లోంచి ఎన్ని సెలెక్ట్ చేసుకున్నామ్మా? 32 సార్. 30C2 అంటే ఏమొస్తుంది మనకు? సో ఇంకా ఈ వాల్యూ ఎంత వస్తుందంటే దట్ ఈజ్ దీన్ని సింప్లిఫై చేస్తామనుకో 15 × 15 డివైడెడ్ బై 30C2. సో దీన్ని సింప్లిఫై చేస్తామా? సో మన కాంబినేషన్ తెలుసు కదా, NCR ఫార్ములా. ఓకే సార్. దట్ ఈజ్ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n - r ఫ్యాక్టోరియల్. సో దీని ప్రకారంగా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది అంటే ఇక్కడ మనకు 15/29. ఇది చేస్తావు కదా, 30C2 చేస్తావు కదా? చేస్తాను సార్. ఓకే, మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 15/29. నీకు మెయిన్ కాన్సెప్ట్ ఇది అమ్మా, 15C1 × 15C1 డివైడెడ్ బై 30C2. ఇది మెయిన్ కాన్సెప్ట్ నీకు. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అమ్మా. సెకండ్ ఎగ్జాంపుల్లోనే చెప్తున్నాం మనం. ఓకే, సో మనకేంది అవుట్ ఆఫ్ 1 lakh న్యూ బార్స్ బేబీస్ క్వశ్చన్ రాస్తున్నాను చూడమ్మా. అవుట్ ఆఫ్
సార్ ఆ క్వశ్చన్ ఎక్కడ ఉంది సార్? మీ టెక్స్ట్ బుక్లోనే ఉంది అమ్మా, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమే. ఇది అకాడమీ టెక్స్ట్ బుక్ ఉందా? ఆ, ఉంది సార్. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం. అవుట్ ఆఫ్ 1 lakh సార్ పేపర్ పేజ్ నెంబర్ చెప్తారా సార్? పేజ్ నెంబర్ 368 అమ్మా. సార్ 368 సార్. 360 అంటే ఇది పాత బుక్ ఉంది అమ్మా ఉండడం, నీకు అట్లే ఉంటుందో ఏమన్నా చేంజ్ ఉంటుందో చూడు. లేదు సార్ అది వేరే లెసన్ ఉంది సార్. అంటే ఎట్లా అయితే నువ్వు ప్రాబిలిటీలోకి వెళ్ళి చెక్ చేసుకో. ప్రాబిలిటీలో ప్రాబిలిటీ టాపిక్ తీస్తావు కదా. అవును సార్, దానిలో మీరు చెప్పే క్వశ్చన్ లేదు సార్, అందుకని సార్ ఉంటుంది చూడమ్మా, ఉంది నీకు చూపిస్తలే కావాలంటే తర్వాత. ఓకే సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ ఇది చూడమ్మా, అవుట్ ఆఫ్ 1 lakh న్యూ బేబీస్ 77,181 సర్వైవ్డ్ till the age 20. Find the probability that newborn baby survives till 20 years. చూడమ్మా, ఇది క్వశ్చన్ ఏమంటే, సో టోటల్గా 1 lakh న్యూ బార్న్ బేబీ పుట్టినారనుకోమ్మా, మొత్తం ఎంతమంది అప్ టు ఏజ్ 20 వరకు ఎంతవరకు బతుకుతారమ్మా? 77,181 మెంబర్స్ సర్వైవ్ అవుతారమ్మా. ఓకే సార్. సో మనమేం కనుక్కోవాలంటే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ న్యూ బార్న్ బేబీ సర్వైవ్స్ టిల్ 20 years, అంటే 20 years వరకు సర్వైవ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది కనుక్కోవాలమ్మా. ఓకే, సో ఇక్కడ మనకు ఇది ఈ విధ ఈవెంట్ ఇచ్చేసారు కదండి, డైరెక్ట్ రాయొచ్చమ్మా. దేర్ ఫర్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఈక్వల్ టు 77,181 డివైడెడ్ బై 1 lakh. అంతేమ్మా, డైరెక్ట్ క్వశ్చన్. ఒకవేళ మిగిలిన వాళ్ళకంటే బిలో 20 years కల్లా చనిపోయినారనుకో, ఎవరన్నా బిలో 20 years ఉన్న వాళ్ళు అడిగినాడు అనుకో, ఏం చేస్తాము? దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ కనుక్కుంటాము. ఓకే, అంటే బిలో 20 years లోపు 20 years వరకు సర్వైవ్ అయ్యే వాళ్ళు ఎంతమంది అంటే వీళ్ళు 77,181. దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 1 lakh నుంచి వాల్యూ తీసేసేసి దాన్ని అదే అమ్మా, అంటే ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ కనుక్కోవాలి అంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ. ఓకే, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే దీన్ని సొల్యూషన్ చేస్తే ఎంత వచ్చిందంటే 0.77 వచ్చింది. ఓకే సార్. ఓకే, దీని వాల్యూ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 1లో నుంచి 0లోంచి 7, 10లోంచి 7 పోతే 3, 9లో నుంచి 7 పోతే 2, అంటే దీని ఆన్సర్. సో బిలో 20 years లోపు ఎంతమంది చనిపోతారు అంటే ద ప్రాబిలిటీ ఎంత అంటే 0.23 మెంబర్స్. ఓకే, ఇట్లా అడుగుతాడమ్మా, అంటే మనకు ఇచ్చిందే కాకుండా వెరైటీగానే అడగవచ్చు. ఓకే, సో నీకు ఇంకా క్వశ్చన్ చెప్పాలంటే మీకు ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉన్నాయమ్మా. అంటే మనకి ఎట్లున్నాయంటే అన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని చూడండి. ఓకే, ఒక బ్యాగ్ మీద చెప్తాను చూడండి, జనరల్గా చెప్తాను చూడండి, మీకు చిన్న చిన్నవి ఉన్నాయి. ఓకే, సో ఒక బ్యాగ్లో అమ్మా టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే 30 ఉన్నాయమ్మా బ్యాగ్లో. 30 కలర్స్. 30 కలర్స్లో వచ్చేసి ఒక 4 వచ్చేసి రెడ్, నెక్స్ట్ ఒక 20 వచ్చేసి బ్లాక్,
ఒక 6 వచ్చేసి సమ్ వైట్ ఇలా ఉన్నాయమ్మా. ఓకే, ఓకే సార్. సో ప్రాపర్టీ మనం ఏం చేయాలంటే ద ప్రాపర్టీ ఒక 6 నెంబర్స్ని డ్రా చేసినామమ్మా. 6 కలర్స్ డ్రా చేసినాం. 6 కలర్డ్ బాల్స్ అనుకో, బాల్స్ ఆర్ డ్రా చేసినప్పుడు ఏం కావాలంటే మనకు ఒక 2 వచ్చేసి రెడ్ కావాలి, ఒక 3 వచ్చేసి బ్లాక్ కావాలి, ఒక 2 3 5 ఇంకొకటి ఒకటి వచ్చేసి వైట్ కావాలి. ఇది మా. సో ఇప్పుడు దీని ఇది ప్రాపర్టీ కూడా ఏమవుతుందమ్మా? కాంబినేషన్ నుంచి చేయాలి కదండి సార్? ఇది అంతేమ్మా, అంతే కాంబినేషన్ లెక్కి చేసేది. మొత్తం మనం ఎన్ని 6 బాల్స్ డ్రా చేస్తున్నాం కదా, 2 రెడ్ అంతే. బాల్స్. 2 రెడ్ అంటే మనకు టోటల్గా ఎన్ని ఉన్నాయి? మనకు 4 ఉన్నాయి. 6 కాబట్టి 4C2. ఓకే, 4ఏ కదా రెడ్ ఉండేది. అవును ఓకే, సార్, అవును సార్. నెక్స్ట్ మనకు బ్లాక్ ఎన్ని ఉన్నాయి? మనకు 20 ఉన్నాయి. 20లోంచి ఎన్ని కావాలి మనకు? బ్లాక్ 3 సార్. 3, 20C3. 23. ఓకే, వైట్ ఎన్ని ఉన్నాయమ్మా? 6 సార్. 6C1 డివైడెడ్ బై టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకు? 30. 30లోంచి ఎన్ని 30C. సెలెక్ట్ చేసాం? 6. 36. ఓకే అమ్మా. ఓకే, నెక్స్ట్ అమ్మా. సార్ సార్ ఇంకా- అది అన్న అంటే ఇంటూ చేయాలి కదండి సార్? అండ్ అంటే ఇంటూ అమ్మా. ఓకే సార్. అండ్ అంటే మనం ఏం చేస్తామంటే ఇంటూ చేస్తాము. ఓకే, ఓకే, నీకు నెక్స్ట్ వచ్చేసి యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ. యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ. సో 3 యాక్సియమ్స్ వస్తాయమ్మా. ఫస్ట్ యాక్సియమ్స్ ఏమంటామంటే దట్ ఈస్ ప్రాబిలిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే నెగిటివ్ వాల్యూ ఉంటుందమ్మా. ఉంటే 0 ఉంటుంది, లేదంటే 0 కంటే ఎక్కువ ఉంటుంది. ప్రాబిలిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటామంటే యాక్సియమ్ ఆఫ్ నాన్ నెగిటివిటీ. యాక్సియమ్ ఆఫ్ నాన్ నెగటివిటీ. నెక్స్ట్ సెకండ్, ద ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎంత అవుతుందంటే ఇదేమవుతుందంటే ద శాంపుల్ స్పేస్ మొత్తం చేసి ఎంత వస్తుందంటే మనకు 1 అవుతుంది అమ్మా. సో దీన్ని ఏమంటామంటే యాక్సియమ్స్ ఆఫ్ సర్టనిటీ. సర్టనిటీ అంటే గ్యారంటీ అయ్యేది. సో మూడోది అమ్మా, ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు probability of A plus probability of B. When A and B are disjoint events అంటే mutually exclusive events అమ్మా. When A and B are mutually exclusive events. Exclusive events. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏమో ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, వాటికి యూనియన్ చేసినప్పుడు సెపరేట్ ప్రాబబిలిటీస్ యాడ్ చేస్తే అదే వాల్యూ వస్తుంది. అదే వాల్యూ వస్తుందమ్మా. ఫస్ట్ ఇది ఏముందంటే ప్రాబిలిటీ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెగిటివ్ వాల్యూ అనేది ఎప్పుడు ఉండదమ్మా. నెక్స్ట్ సెకండ్ యాక్సియమ్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే మొత్తం అంతా చేస్తే సర్టనిటీ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. షూర్ ఈవెంట్ అంటాం కదా, షూర్ ఈవెంట్ అని చెప్పేది చూడండి నీకు అది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమ్మా సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ కదండి సార్, అది సెకండ్ వన్. సెకండ్ సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ అని అనుకోండి, అట్టయినా అనొచ్చు. అంటే ఇప్పుడు కాయిన్ ఇంట్లో 1/2 ఈక్వల్ టు 1 అట్లాగే అమ్మా. అంటే షూర్ ఈవెంట్ అంటే గ్యారంటీ. ఇప్పుడు సపోజ్
ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్తే కదా ఒకటి ఎగ్జాంపుల్, You దానికి సంబంధించినది. షూర్ ఈవెంట్ అయినప్పుడు దాని ప్రాబిలిటీ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. అవును సార్. ఓకే. నెక్స్ట్ ఏబి రెండు అంటే మ్యూచువల్ సమ్ కాదా సార్? అది సెకండ్ సమ్మది కాదమ్మా, సమ్ టైప్ కాదమ్మా. ఓకే సార్. అంటే ఖచ్చితంగా అది ఈస్ట్ అట్లాంటి వాటి అదే అట్లాంటి దాంట్లోకి అమ్మా. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఏమంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి వెన్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే ఓకే సార్. ఓకే. నెక్స్ట్ నీకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఒకటి నెక్స్ట్ టాపిక్ అడిషనల్ థీరమ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు అడిషనల్ థీరమ్. సో అడిషనల్ థీరమ్ అంటే ఏమంటా అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనమ్మా? ఓకే సార్. అండ్ నేను ఏబి అని రాస్తాను, వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏమో E1 E2 అని రాస్తుంటారమ్మా. నోటేషన్స్ మన ఇష్టం, ఎట్లయినా రాసుకోవచ్చు. ఓకే. చూడమ్మా, కొన్ని ఇక్కడ నోటేషన్స్ అవసరమవుతాయి. దట్ ఈజ్ ఈవెంట్ ఏ ఆర్ ఈవెంట్ బి అంటే అక్కర్, అంటే ఏ కానీ బి కానీ అక్కర్ అయింది అనుకోమ్మా, దాన్ని నోటేషన్లు ఎట్లా రాస్తామా? హలో హలో సార్. ఈవెంట్ ఏ కానీ ఈవెంట్ బి కానీ అక్కర్ అయింది అనుకో, అంటే ఏదో ఒకటి అక్కర్ కావాలా. ఆర్ అనింది, ఆర్ అంటే ఇలా రాయొచ్చు నోటేషన్, ఏ యూనియన్ బి అంటమ్మా. ఓకేనమ్మా? ఓకే సార్. అంటే నార్మల్గా మనము అదే సెట్స్లో వెన్ డయాగ్రామ్ అంటే ఇట్లా అది ఎట్లా వేస్తామా, ఇది ఇట్లా ఇట్లా వేస్తాం కదా. అవును సార్. ఓకే. ఇట్లా ఆర్ అంటే ఏ అన్న అక్కర్ అవుతుంది, బి అన్న అక్కర్ అవుతుంది అని అర్థం. ఓకే. నెక్స్ట్ సేమ్ ఈవెంట్ ఏ అండ్ ఇది రాస్తానమ్మా, అండ్ ఈవెంట్ బి అక్కర్ అని చెప్పినాను అనుకో. ఏ ఇంటర్సెక్షన్ బి సార్. ఓకే. ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే. ఇంటర్సెక్షన్ పార్ట్. ఓకే. నెక్స్ట్ నైదర్ ఏ నార్ బి అక్కర్. నైదర్ అంటే ఏం వస్తుందమ్మా? డిస్జాయింట్ సెట్స్ అంటే ఏ జరగకూడదు, బి జరగకూడదు వస్తుందంటే, అంటే ఏమొస్తుందంటే ఏ జరగకూడదు అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అంటే నైదర్ అంటే ఏమో నైదర్ ఏ నార్ బి అక్కర్ అంటే ఏమి ఏ జరగకూడదు, బి జరగకూడదు. ఏ జరుగుతాయి అంటే ఏం రాస్తామంటే ఏ అని రాస్తామమ్మా. ఏ జరగకూడదు కాబట్టి ఏం రాస్తాం మనము? ఏ కాంప్లిమెంట్. ఓకే. అట్లాగే బి ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఓకే. మామూలుగా నార్మల్గా ఏ కాంప్లిమెంట్ అంటే ఏం రాస్తాము? మ్యూ మైనస్ ఏ. తెలుసు కదమ్మా ఇది మనకు. ఓకే. నెక్స్ట్ ఏ అక్కర్స్ బట్ బి డస్ నాట్ అక్కర్. ఏ అక్కర్ బట్ బి డస్ నాట్ అక్కర్ అంటే ఏ జరగాల కానీ బి జరగకూడదు. ఓకే. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్.
ఇంకా దీన్ని ఏం రాయొచ్చు అంటే మనము ఏ మైనస్ బి అని కూడా రాయొచ్చు అమ్మా. ఈ నోటేషన్ బి డస్ నాట్ అక్కర్ అంటే ఓకే ఇదేమోలే. ఓకే నెక్స్ట్ సార్ దాన్ని ఏ మైనస్ బిగా రాసుకోవచ్చా సార్ దాన్ని? ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ బి రాయొచ్చుమ్మా. అంటే ఓన్లీ ఏ జరుగుతుంది ఇట్లా రాసినామనుకో, బి జరగకూడదు అంటే ఈ పార్ట్ వస్తుంది చూడు, ఈ బికి సంబంధించి ఇదో ఇది దీన్ని బి కాంప్లిమెంట్ అంటే బి కూడా ఇది బి ఉంది కదా ఇంతవరకు, అవును సార్. కాబట్టి బి తీసేస్తాం. బి తీసేస్తే ఏమవుతుంది ఏమ్మా? అవును సార్. ఇంటర్సెక్షన్ పార్ట్ బి రెండు తీసేస్తాం. ఈ బి అంతా ఇదంతా బి ఉంది కదా, ఇక్కడి నుంచి బి ఉంది కాబట్టి దాన్ని తీసేస్తాం. ఈ పార్ట్ అంతా తీసేస్తే ఏ మాత్రం జరుగుతుంది అది. ఓకే సార్. ఓకే నెక్స్ట్ ఓకే అమ్మా. సో ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్ ఏ అండ్ బి అక్కర్స్. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్ అంటే ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఒకటే జరగాలమ్మా. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద అక్కర్ అంటే ఎగ్జాక్ట్గా ఒక్కటే జరగాలమ్మా జరగడం. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ జరుగుతుందమ్మా, బి జరగదు. యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఓకేనమ్మా. ఓకే సార్. అంటే ఏ ఒక్క గ్యారంటీ ఏం జరగాల, ఒక్కటే జరగాల. అవును సార్. ఓకే అంటే మనకి ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడంటే అమ్మా ఈ నోటేషన్స్ ఇస్తాడు. ఇవి నోటేషన్స్, ఇవి ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే అమ్మా. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ ఏం చెప్తామంటే, సో చూడమ్మా ఒక క్వశ్చన్ దీని మీద మనకు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏస్ ఆర్ స్పేడ్. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏస్ ఆర్ స్పేడ్. From pack of card. From a pack of card. చూడమ్మా మనం ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏస్ కానీ స్పేడ్ కానీ డ్రా చేయాలమ్మా. ఓకే ఓకే ఇప్పుడు టోటల్గా మనకు ఏస్లు ఎన్ని ఉంటాయమ్మా? దట్ ఈస్ ఈవన్ బి ద ఈవెంట్, ఈవన్ బి ద ఈవెంట్, గెట్టింగ్ ఏస్. ఏస్ అమ్మా. ఏస్ అంటే ఏస్ అంటే ఎన్ని ఉంటాయి? ఏస్ అంటే ఏ ఉంటుందమ్మా, లెటర్ ఏ ఉంటుంది. అవును సార్. అవి 13 ఉంటాయి కదండి సార్ టోటల్. 13 ఉంటాయమ్మా. 4 కదా ఉండేది. ఒకటి దీంట్లో ఉంటుంది అమ్మా. ఏది స్పేడ్లో ఒకటి ఉంటుంది, కలావర్లో చెప్పిన చూడది స్పేడ్. టోటల్ ఎన్ని ఉంటాయి? లెటర్ 4 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ చూడు. ఓకే నెక్స్ట్ E2 బి ద ఈవెంట్. స్పేడ్ వచ్చేసి ఎన్ని ఉంటాయమ్మా? 13 ఉంటాయి. ఓకే మొత్తం ఎన్ని ఉంటాయి మనకు? స్పేడ్ 13 ఉంటాయి. ఓకే సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు నీకు స్పేడ్లో ఒక ఏస్ కలర్ ఉంటుంది చూడు, ఒకటి ఏ అనే టర్మ్ ఉంటుంది చూడు. ఉంటుందా ఉండదా? దాన్ని అంటే ఈవన్ ఇంటర్సెక్షన్ E2 ఈజ్ నథింగ్ ఏస్ అండ్ స్పేడ్. ఈవెంట్, గెట్టింగ్
ఏస్ అండ్ స్పేడ్ ఇవి ఎన్ని టైమ్ ఒక నంబర్ ఉంటుంది అంతే కదమ్మా అవును సార్. ఓకే ఈవెన్ సో అవును సార్. రెండు స్పీడ్ రెండు కావాలంటే ఒకటి ఉంటుంది సార్. ఒకటి ఉంటుంది ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఈవెన్ ప్రాబబిలిటీ ఈవెన్ 4C1 ఒక కార్డే కదా డ్రా చేసాను 4C1 బై టోటల్ కార్డ్స్ ఎన్ని 52C1 ఓకే సార్. దట్ ఈస్ నథింగ్ బట్ 4/52 ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ E2 ఈ 13/52 సార్. that is 13/52 okay so what is the property of E1 intersection E2 ఎన్నైనా E1 intersection E2 ఓకే దట్ ఈస్ 1/52 ఉండేది ఒకటే కాబట్టి ఇటు రాస్తాం ఓకే 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 1/52 సో వాట్ ఈస్ అడిషనల్ థీరం P of A plus K of B minus P of okay A into ఓకే ఓకే దట్ ఈస్ అడిషనల్ థీరం ఈజ్ సో నేను అక్కడ ఏ చెప్పినాను కదా ఇక్కడ E1 అని రాస్తాను ఏ బదులు E1 యూనియన్ E2 అంటే ఏదో ఒకటి జరగాలమ్మా అంటే మనము కార్డులో నుంచి ఏం తీయాలా ఏస్ అన్నది తీయాలా లేకపోతే స్పేడ్ అన్నది తీయాలా ఏదో ఒకటి రావాలా వచ్చిన ఒక కార్డులో నుంచి కాబట్టి ఏం చేసినా మనము ఏదో యూనియన్ రాసి కాబట్టి యూనియన్ రాశాను ఓకే ఓకే సార్. ప్రాబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 సో నార్మల్ ఫార్ములా నీకు వాడు ఒకవేళ డిస్జాయింట్ అని ఇస్తే స్పెసిఫై చేస్తాడమ్మా ఓకే ఓకే So, సార్. what is the డిస్జాయింట్ అయినప్పుడు జీరో అయిపోతుంది. జీరో అవుతుంది అమ్మా జీరో అవుతుంది ఓకే సార్. ఓకే వాట్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ E1 4/52 4/50 E2 13/52 E1 ఇంటర్సెక్షన్ మైనస్ E2 ఓకే సో ఆన్సర్ ఎంత వస్తుంది 13 అంటే 17లో నుంచి ఒకటి పోతే ఎంత వస్తుంది మనకు 16 16/52 సార్. 16/52 ఇంకా దట్ ఈస్ ఆన్సర్ సింప్లిఫై చేస్తే దట్ ఈస్ 4/30 ఓకే దిస్ ఈస్ ద ప్రాబిలిటీ ఫర్ గెట్టింగ్ ఏస్ ఆర్ స్పేడ్ ఓకే అమ్మా ఓకే సార్. ఓకే సో అట్లాగే నీకు ఇంకొక క్వశ్చన్ దీని మీద అడిషనల్ థియరం నేను చెప్తాను ఓకే ద క్వశ్చన్ ఈజ్ సో గివెన్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఎలా ప్రూవ్ చేయాలి అవన్నీ కూడా ఉంటుంది కదండి సార్ ఎగ్జామ్లో. ఎగ్జామ్లో అది కూడా అడుగుతాను చెప్తానమ్మా ఒకవేళ థీరం కూడా అడిగితే థీరం కూడా ప్రూవ్ చేస్తాను థీరం ఇంపార్టెంట్ అని చెప్పారు సార్ మా ఫ్రెండ్స్. ఓకే అమ్మా థీరం కూడా ప్రూవ్ చేస్తాను ఈ ప్రాబ్లం చెప్పిన తర్వాత నీకు థీరం ప్రూవ్ చేస్తాను ఎట్లా చేయాలని ఓకే 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 దట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0.5 ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు ఇన్న పెట్టుకో తీసుకో ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు 0.4 ఇది నెట్ ఆబ్జెక్ట్ అయినా అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0.3 సో వీ నీడ్ టు ఫైండ్ ఫస్ట్ అమ్మా ఏ డస్ నాట్ అక్కర్ ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ నైదర్ ఏ నార్ బి అక్కర్స్ ఓకే ఓకే సార్. ఓకే చూడమ్మా ఫస్ట్ మనకు క్వశ్చన్ అర్థం కావాలమ్మా మనకు ప్రాబిలిటీలో మనం చేయాలంటే క్వశ్చన్ అర్థం కావాలా ఏ డస్ నాట్ అక్కర్ అంటే ఏమని అర్థం మీనింగ్ ఏమొస్తుంది ఏ అది
ఏ అనేది జరగకూడదని కదా. ఓకే. ఇంటర్సెక్షన్ బి కదండి సార్? ఏ డస్ నాట్ అక్కర్ అంటే ఏ కాంప్లిమెంట్ మాత్రమే అమ్మా, ఏ జరగకూడదు అన్నాడు కదా. అవును సార్. అంటే ఏ- సార్ అది అవసరం లేమ్మా. నీకు బి అనే టర్మ్ ఇచ్చినాడా ఇక్కడ నేడా? ఫస్ట్ క్వశ్చన్లో బి అనేది ఏమన్నా ఇచ్చినాడా మనకు? ప్రాబబుల్ లేదు సార్, లేదు సార్. కాబట్టి దీని ఏంటంటే ఏ కాంప్లిమెంట్, ఏ అనేది జరగకూడదు మనకేమంటే, ఏ అనేది జరగకూడదు. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇట్లా అయినా రాయొచ్చు, ఇట్లయినా రాయొచ్చు, రెండు రకాలుగా రాయొచ్చు. ఓకే ఓకే సార్. ఓకే. ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్? 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. 1 minus Okay, that is sir. 1. What is the value? The value is equal to 1 minus probability of A. Given that, what is the probability of A? 0.5. 0.5 sir. Okay, the answer is 0.5. Okay, ma? What is the second question? Neither A Neither A nor B. nor B occur. అంటే ఏమని మీనింగ్ వస్తుందమ్మా? ఏ జరగకూడదు, A బి రాకూడదు, జరగకూడదు. B కూడా రాకూడదు కదా? అంటే ఏ జరగకూడదు అంటే ఏమి? ఏ కాంప్లిమెంట్ అవును సార్. ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ B. ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఇక్కడ నార్మల్గా ఏమొస్తుంది అంటే మనకు దట్ ఈస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ డిమార్గన్ ప్రాపర్టీ అనుకో. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. డిమార్గన్ ప్రాపర్టీ వస్తుంది చూడు మనకు, 10th క్లాస్లో వచ్చింటుంది చూడమ్మా, డిమార్గన్ ప్రాపర్టీ. Okay. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈ నథింగ్ బట్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇట్లా రాస్తాంలే, సి రాస్తాడమ్మా. ఓకే 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 సార్. ఓకే. అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలమ్మా? ఏ యూనియన్ బి కనుక్కోవాలి. దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కుంటామమ్మా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి? అడిషనల్ థీరం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి. ఓకే Minus probability. ఓకే. Substitute the values P of A, P of B and intersection B. What is P of A? 0.5, 0.4. 0.4 minus 0.5. ఓకే. సింప్లిఫై చేస్తాం అనుకోమ్మా. 0.5, 0.4, 0.9, 0.9 నుంచి 0.3, 0.6. ఓకే. సో నిన్ను కనుక్కోమని ఇదేనా కనుక్కోమని చెప్పింది నిన్ను? కాదు. Complement. The complement is nothing but 1 minus probability of A and minus B. That is nothing but 1 minus 0.6. Okay, that is nothing but 0.4. అంతే కదమ్మా? 0.4 సార్. ఓకే అవును సార్. ఓకే ఓకే. నెక్స్ట్ దీనికి ఎక్స్టెన్షన్ చెప్తామా ఒకటి. అడిషనల్ థీరం ఓన్లీ 2 ఈవెంట్స్ మీద చెప్పినాను కదా నీకు. అవును సార్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ 3 ఈవెంట్స్ మీద చెప్తాను. దట్ ఈజ్ నోట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. ఇంతకుముందు 2 మీదే చెప్పినాను, ఇప్పుడు ఏం చేస్తా అంటే 3 మీద. ఓకే సార్. ఆల్రెడీ మనకు 10th క్లాస్ వచ్చింటారు కదా ఇది. వచ్చింది సార్. ఏమొస్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ probability of C. A intersection B minus probability of B intersection C. Minus ఇంకా ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఓకే. అంటే మనకి ఇది వచ్చింది నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అని రాసింటాం చూడండి. హలో హలో సార్.
నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అని చెప్పినాం కదమ్మా, అది మా 10th క్లాస్ వచ్చింటుంది చూడు మనకు, సేమ్ అదే. ఏమంటే అక్కడ నంబర్ బదులు పి రాస్తాం, ప్రాబిలిటీ రాస్తాం. అవును సార్. ఓకే అమ్మా. సో నెక్స్ట్ నీకు ఒక క్వశ్చన్ అమ్మా, దీని మీద సంబంధించిన క్వశ్చన్ ఒకటి. న్యూస్ పేపర్ దిమ్మా, ఏబిసి ఆర్ 3 న్యూస్ పేపర్స్ అమ్మా ఇవి. సో 20% ఏం చదువుతారు అంటే మనము ఏ చదువుతారమ్మా, రీడ్. నెక్స్ట్ 16% ఏం చదువుతారు అంటే బి చదువుతారు. 14% వచ్చేసి సి చదువుతారు. నెక్స్ట్ 8% అమ్మా ఏ ఇంటర్సెక్షన్ బి, 5% ఏ ఇంటర్సెక్షన్ సి, 4% బి ఇంటర్సెక్షన్ సి, అండ్ 2% ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది మా క్వశ్చన్ మనకు. ఓకే సార్. ఓకే, మనం ఫైండ్ అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్. ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్ అంటే మినిమం ఒకటి చదవేదమ్మా, అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్. సో మనకి ఇంకా డైరెక్ట్ ఫార్ములాలో రాస్తామా, దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ అమ్మా. ఏ ఎంతమంది చదువుతారమ్మా? సార్ అట్లీస్ట్ 1 అంటే అన్ని న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా ఒకటి చదవాలి అని కదండి. ఫైండ్ ద పాపులేషన్ హూ రీడ్. ఓకే, అట్లీస్ట్ అంటే మినిమం ఒక న్యూస్ పేపర్ అమ్మా. అంటే నువ్వు 1 చదవచ్చు, 2 చదవచ్చు, 3 చదవచ్చు. ఓకే. అట్లీస్ట్ అంటే ఏం చేయాలంటే 1 చదవచ్చు, 2 చదవచ్చు, 3 నీ ఇష్టం. నువ్వు ఇప్పుడు ఒక క్యాండిడేట్ 1 న్యూస్ పేపర్ చదువుతాడు, ఇంకొక క్యాండిడేట్ వచ్చేసి 2 న్యూస్ పేపర్ చదువుతారు, ఇంకొక క్యాండిడేట్ వచ్చేసి 3 న్యూస్ పేపర్ చదువుతారు. అది వాళ్ళ ఇష్టం. ఓకే సార్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాబిలిటీ అట్లీస్ట్ అని చెప్పినామంటే ప్రాబిలిటీ అంటే అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్. ఓకే సార్. సో ఇప్పుడు మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ వి రిటన్ యాజ్ ఏ ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ సి ప్లస్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. ఓకే, జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఎంత ఇచ్చినాడు మా ప్రాబిలిటీ ఆఫ్ ఏ 20% అన్నాడు. టోటల్గా ఎంతమంది అంటే మనకు 100 మందిని తీసుకున్నాడు అంటే 20/100. ప్రాబిలిటీ ఆఫ్ బి 16/100. ప్రాబిలిటీ ఆఫ్ సి 14/100. ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అన్నారమ్మా? 8/100. ఓకే, నెక్స్ట్ -5/10 -5/100. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 4/100 నెక్స్ట్ అమ్మా ప్లస్ 2/100 సార్. ఓకే, సో బై 100 ఉంది కాబట్టి జస్ట్ బై 100 అంతా రాస్తాను. ఇంకా నీకు వాల్యూస్ 20 + 16 + 14 -8 -4 +2. ఇంకా వాల్యూ ఎంత వస్తుందమ్మా? ఇంత 20, ఇది 20, 21, 10, 30, 30, 1, 20, 50, 52,
మైనస్ 12 17 బై 100 34 సార్. 34 వస్తుందా? పోతే 5 కదా, 7 పోతే 5 కదా, ఇదే చూడు 10 అంటే 20 20 30 30 50 52 కదా ఇది వచ్చేది. 13 17 12 7 పోతే 5 టోటల్ 34 వస్తుంది సార్. 34 అమ్మొచ్చి 35 సరే చూడు ఏదొకటి 35 అనుకుంటూ వచ్చింది. 35 సార్. 35. ఓకే 35/100 35/100. సో ఒకవేళ ఏ న్యూస్ పేపర్ చదవకూడదు అనుకో, ఏది చదవకూడదు అంటే ఏమి, దట్ ఈజ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్, అంటే ఏది చదవకూడదు అంటే అవును సార్. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈ నథింగ్ బట్ 1 మైనస్ ప్రాపర్టీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. సో దిస్ ఈ నథింగ్ బట్ 1 మైనస్ 35/100, దట్ ఈ నథింగ్ బట్ 75/100. 75 65 కదా, 65/100. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇంకొక ఈ క్వశ్చన్ చూడమ్మా, ప్రూఫ్ చెప్పాలా? ప్రూఫ్ చెప్పండి సార్. ఓకే అమ్మా, ప్రూఫ్ చెప్తాను. ప్రూఫ్ ఆఫ్ అడిషనల్ థీరం. సో దట్ హియర్ ఫస్ట్ అమ్మా అడిషనల్ థీరం రాస్తాం. దట్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ 2 ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్. ఓకే ఫస్ట్ అమ్మా దీంట్లో 2 కేసులు వస్తాయమ్మా. ఒకటి ఇంటర్సెక్షన్ పార్ట్ 0 అయితే ఫస్ట్ కేస్ 1, దట్ ఈస్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, లేక ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ డిజాయింట్ సెట్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0 అంటే దీని ప్రాబిలిటీ అంటే దట్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే ఇంకా మనకి యాక్సియం ఉంది కదమ్మా, అది ఏది యాక్సియం ఆఫ్ ప్రాబిలిటీ చెప్పినాం చూడు, ఏది దట్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి, ఇది వచ్చేది. అవును సార్. కేసు డిజాయింట్ కాకపోతే నాట్ డిజాయింట్ కాకపోతే అమ్మా అంటే ఇట్లా ఉంటాయి. ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఇది థీరం వస్తుంది, అదే వస్తుంది కదా పైన ఫార్ములా రావాలా, ఈ ఫార్ములాని మనం ప్రూవ్ చేయాలా. సో ఎలా చేస్తానంటే చూడు, ఇది చూడమ్మా, ఇది మనకి ఏ, ఇది బి. ఇక్కడ చూడు ఈ పార్టీ మనకి ఏమవుతుంది, ఇంటర్సెక్షన్. అవును సార్. ఓకే సో ఈ పార్టీ ఏమవుతుంది అంటే మనకు E2 మైనస్ E1 అంటే దట్ ఈస్ బి మైనస్ ఏ, ఓన్లీ బి అవుతుందమ్మా ఈ పార్ట్. ఇక్కడ నుంచి ఇంతవరకు రాసాను చూడు. అవును సార్. ఓన్లీ బి సార్. ఓకే ఇప్పుడు నేను ఏం రాస్తానంటే దట్ ఈజ్ ఏ యూనియన్ బి కెన్ బి రిటర్న్ యాజ్, అంటే నువ్వు E1 E2 అని రాసుకోమ్మా, ఏ బి మన ఇష్టం ఎట్లని రాసుకోవచ్చు, ఏ యూనియన్. సో బీని ఏం రాసుకోవచ్చు, నేను ఇక్కడ బీని అంటే ఏం రాయొచ్చు అంటే మనము బి మైనస్ ఏ అని రాయొచ్చు. అంటే ఇప్పుడు చూడు ఇక్కడ అనుకొచ్చింది కదా, ఏలో ఇంతవరకు వచ్చింది.
ఈ రిమైనింగ్ పార్ట్ ఏం రాయొచ్చు మనము బి మైనస్ సి అని రాయొచ్చు. సో ఇప్పుడు ప్రాబిలిటీ టేకింగ్ ప్రాబిలిటీ that is the probability of A union B equal to probability of A union of B minus A. ఓకే కదమ్మా? ఓకే సార్. ఓకే చూడమ్మా ఏ యూనియన్ బి అంటే ఏ అయినా ఉండొచ్చు లేకపోతే బి అయినా ఉండొచ్చు. ఉండొచ్చు, అవునమ్మా. ఈ బి అంటే ఏ అయినా ఉండొచ్చు, బి అయినా ఉండొచ్చు. ఓకే ఇక్కడ బిని ఈ బిని ఏం రాసుకున్నానంటే ఏ అంటే ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడ చూడు ఏ అంటే ఇంతవరకు వచ్చింది కదా. అవును సార్. బి అంటే ఈ పార్ట్లో నీకు బి సగం పార్ట్ ఈ పార్ట్ కూడా ఉంది చూడు బి. అంటే ఈ రిమైనింగ్ పార్ట్ కదా మనకు కావాల్సింది. ఓకే కాబట్టి ఈ రిమైనింగ్ పార్ట్ని ఏం రాసుకుంటాం మనం బి మైనస్ సి అని రాసుకుంటాం కదా. సో అప్పుడు అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు ఏ యూనియన్ బిని ఏం రాసుకోవచ్చు మనము బి మైనస్ ఏ అంతా కంబైన్ అవుతుంది చూడు. ఓకే సో ఇప్పుడు నేను ప్రాబిలిటీ తీసుకుంటాను అమ్మా. దీనికి ఏం చేస్తున్నా అంటే టేకింగ్ ప్రాబిలిటీ. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఏమొస్తుందంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ అడిషనల్ థీరం ప్రకారం అనుకో ఇది డిజాయింట్ సెట్ చూడు ఏ అండ్ బి మైనస్ ఏ డిజాయింట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డిజాయింట్ సెట్స్ కాబట్టి నేనేం రాయొచ్చు ఇక్కడ దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ఏ అని రాయొచ్చు కదా. ఓకే అవును సార్. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ బి ఈ మైనస్ ఏని ఏం రాయొచ్చు అంటే నేను ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు చూడు. ఇప్పుడు చూడు బి మైనస్ ఏ అంటే అర్థం ఏమో ఓన్లీ బి మాత్రమే ఉండాలని కదా అర్థం. అవును సార్. ఓన్లీ బి అంటే ఇది చూడు ఇది బి మైనస్ బి ఉండాలి. ఈ బిలో ఓన్లీ బి అంటే ఏమి ఏ అనే పార్ట్ ఉండకూడదు కదా. అవును సార్. అంటే ఏమి ఏ అనే పార్ట్లో ఏముంది మా ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కదా. అవును సార్. అవును సార్. అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ తీసేస్తున్నాను నేను. ఓకే సార్. ఓకే సో నెక్స్ట్ ఇది సేమ్ మా డిజాయింట్ సెట్సే అవుతాయి. బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ డిజాయింట్ సెట్స్. ఏమ్మా ఏ బదులు బి రాస్తాను అంతే డిజాయింట్. సో ఇప్పుడు నీకేమొస్తుంది దిస్ ఈ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్. అంతే అమ్మా అర్థమైందే. ఒకవేళ నీకు ఇంకా కష్టం అనిపిస్తే ఏం చేస్తావు అంటే నంబర్స్ వేసుకున్నావు అనుకో నంబర్ సిస్టమ్. అంటే ఏ ఈక్వల్ టు కొన్ని వాల్యూస్ బి కొన్ని వాల్యూస్ తీసుకొని చేసినావు అంటే నీకు ఇంకా నీట్గా అర్థమైపోతుంది ఏంది అనేది. మామూలుగా అయితే మనకు ఒకవేళ అర్థం కాకపోతే నంబర్స్ వేసుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే అమ్మా ఓకేనా ఇప్పుడు ఇది ఓకే సార్. ఓకే అమ్మా. సో దీని మీద ఇంకొక క్వశ్చన్ చెప్తాను లాస్ట్ ఇది అడిషనల్ థీరం మీద. ఓకే చూడమ్మా టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే 1 2 టికెట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే మనకు
1 to 30 ఉన్నాయమ్మా. ఓకే, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్